సాయిబాబా కోసం షిరిడీకి, వెంకన్న కోసం తిరుపతికి, గణపతి కోసం కాణిపాకం, దుర్గమ్మ కోసం బెజవాడ, అయ్యప్ప కోసం శబరి, శివుడి కోసం శ్రీశైలం. ఇలా మీ ఇష్టదైవం కొలువైన ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఫలానా దేవుడు దేవత కోసం ఆ ఊరు ఈ ఊరు అని తిరగాల్సిన అవసరం లేదు. సమస్త దేవుళ్ళు కొలువుదీరిన ఓ గ్రామంపై సాక్షి ప్రత్యేక కథనం. ఆదిశక్తి, పరాశక్తి, శ్రీదేవి, భూదేవి, మహావిష్ణువు, గణపయ్య, అయ్యప్ప, సాయిబాబా ఇలా సమస్త దేవాలయాలకు కేరాఫ్ గా మారింది చిత్తూరు జిల్లా. చిత్తూరు ఎంటర్ కాగానే ముందుగా మీకు పచ్చని కొబ్బరి చెట్లు స్వాగతం పలుకుతాయి. ఆ కొబ్బరి చెట్ల మధ్యలో ఉంటుంది 11వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం కనిపిస్తుంది. కరికాళ చోళుడు ఆర్కాటు రాజుగా ఉన్నప్పుడు శాపంతో చెరువు కింద భాగంలో బిల్వం చెట్టును కవర్ చేస్తూ ఆలయం నిర్మించ తలపెట్టాడు. ఆలయం నిర్మించే సమయంలో చిన్న శివలింగం దొరకడంతో అక్కడ శివాలయం ఏర్పాటు చేశారు. ఈ ఆలయానికి కుళిందీశ్వరాలయం నామకరణం జరిగింది. 11వ శతాబ్దంలో కంచిని పరిపాలించిన కరికాల చోళుడు ఈ ప్రాంతానికి శాపవశాత్తు వచ్చాడు. సాధారణంగా చోళరాజులు ఒక నదీ తీరంలో కా అనే అక్షరంతో ఒక ఊరు ఉంటే అక్కడ శివాలయాలు కట్టేది వాళ్ళ వాడుక. ఆ ప్రకారంగా ఈ చోట నీవా నది ఒడ్డులో ఈ శివాలయాన్ని వాళ్ళు కట్టారు. ఆ సమయంలో శివుడు మహాబిలోత్సవం కింద చోళరాజునకు బిడ్డ రూపంలో సాక్షాత్కరించాడు. బిడ్డను అరవంలో కుళందై అంటారు కాబట్టి కుళందీశ్వరుడు అనే పేరుతో ఈ దేవాలయం నిర్మించబడింది. 16వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ఆలయంను అభివృద్ధి చేయడంతో పాటు వరదరాజస్వామి ఆలయం, కాళికామాత ఆలయం, వినాయకుని ఆలయం నిర్మించబడ్డాయి. రాజులు వరదరాజస్వామి దేవాలయాన్ని నిర్మించినారు. చిత్తూరు గురదనాయుడు వారి నెలలో ఒక వినాయకుని దేవాలయం కట్టించారు. 1850 ఆ ప్రాంతంలో ఆ దేవాలయం నిర్మించబడింది. 1850 ఆ ప్రాంతంలోనే కట్టమంచిలో కాళికా దేవాలయం కూడా గాండ్ల కులవారి చేత ఏర్పరచబడింది. రెడ్డి వీధిలో ఉన్నటువంటి వినాయకుని గుడి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీ పూజగా ఆ వినాయకుని వాళ్ళు పెట్టుకున్నారు. డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబీకులు మరో వినాయకుని ఆలయం నిర్మించగా మాజీ ఎమ్మెల్యే సికే బాబు సాయిబాబా ఆలయం నిర్మించారు. కుళందీశ్వరం గుడి అనే దానికి దోష నివారణ గుడి. పెళ్లి కానోళ్ళు, ఉద్యోగం రానోళ్ళు, రోగరోషణతో ఉన్నవాళ్ళు ఈ గుడి చుడితే వాళ్ళకు ఆరోగ్యరీత్యా కానీ కుటుంబరీత్యా కానీ మంచి జరుగుతుంది. వరదరాజ స్వామి గుడి అది కళ్యాణానికి మంచి గుడి అనేసి అందరి నమ్మకం. ఆ గుడి చుట్టిన ప్రతి ఒక్కరికి కళ్యాణం అవుతున్నది. కాశీ తర్వాత కట్టమంచి అనేది ఒక ముఖ్యమైన ఊరుగా, ముఖ్యమైన గుళ్ళుగా ఇక్కడ ప్రసిద్ధి పొందుతుంది. కాష్టం మంచిగా ఉన్నందున కాష్టం మంచి అని కాలక్రమేణా కట్టమంచిగా మారిన గ్రామం ఆలయాల గ్రామంగా చిత్తూరు పట్టణ నడిబొడ్డులో ఉన్న గ్రామీణ వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఈశ్వరుని గుడి, శైవులకి, వైష్ణవులకి విష్ణువు గుడి, పెరుమాళ గుడి, వినాయకుని గుడి, అదేవిధంగా కాళికాదేవి గుడి, సాయిబాబా టెంపుల్, మసీదులు మరియు చర్చిలు కూడా అన్ని వర్గాలకి, అన్ని జాతులకు, అన్ని మతాలకు సంబంధించిన ఆలయాలు, దేవుళ్ళు కూడా ఎక్కడ కూడా లేదు. ఆలయాలతో పాటు మసీదులు, చర్చిలు సైతం ఇక్కడ ఉన్నాయి. సర్వమత సౌభ్రాతృత్వానికి నిలయంగా కులమతాలు లేకుండా ఏ కార్యాన్నైనా కలిసిమెలిసి చేసుకుంటున్నారు ఈ గ్రామస్తులు. ఇతర దేశాల్లో ఉన్న బంధువుల నుంచి డబ్బులు తెప్పించుకుని ఆలయాల అభివృద్ధి చేస్తూ గ్రామానికి దేవుళ్ల గ్రామం అని సార్థకత చేకూర్చారు.